వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. పశ్చిమాసియాలో కాల్పుల విరమణ ఒప్పందాలు కుదిరినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. అంతర్జాతీయ మీడియా సంస్థ CNN విశ్లేషించిన ఎయిర్ బస్ శాటిలైట్ చిత్రాలు ఇప్పుడు ఇరాన్ రహస్య వ్యూహాన్ని బయటపెట్టాయి. దాడులకు గురైన 18 ప్రధాన భూగర్భ క్షిపణి కేంద్రాలకు చెందిన 69 టన్నెల్ మార్గాల్లో ఇరాన్ అప్పుడే 50 మార్గాలను తిరిగి అందుబాటులోకి తెచ్చింది. అసలు ఇరాన్ క్షిపణి సామర్థ్యం ఎంత మేర మిగిలి ఉంది? అమెరికా ఇజ్రాయెల్ వ్యూహాత్మక అంచనాలు ఎక్కడ తెప్పాయి? లెట్స్ వాచ్. శాంతి చర్చలు విజయవంతమయ్యాయని, పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు పూర్తిగా తొలగిపోయాయని ప్రపంచ దేశాలన్నీ ఊపిరి పీల్చుకున్న వేళ ఒక నమ్మలేని నిజం బయటపడింది. శాటిలైట్ కెమెరాలు పంపిన తాజా చిత్రాలు అంతర్జాతీయ రక్షణ విభాగాలను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. కొన్ని వారాల క్రితం అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో సర్వనాశనమయ్యాయని భావించిన ఇరాన్ సైనిక స్థావరాల్లో మళ్లీ భారీ కదలికలు మొదలయ్యాయి. పర్వతాల గుండెల్లో నిర్మించిన రహస్య టన్నెల్ నెట్వర్క్లో అసలు ఏం జరుగుతుందనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఇరాన్ కేవలం దెబ్బతిన్న తన స్థావరాలకు పునరుద్ధరణ పనులు చేస్తోందా, లేక పశ్చిమాసియాలో మహాయుద్ధానికి సీక్వెల్ ప్లాన్ చేస్తోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శత్రువుల వైమానిక దాడుల దాటికి ధ్వంసమైన 18 ప్రధాన భూగర్భ క్షిపణి కేంద్రాల్లోని ప్రవేశ మార్గాలను ఇరాన్ శరవేగంగా తెరుస్తోంది. దాదాపు 69 టన్నెల్ ద్వారాలలో ఇప్పటికే 50 మార్గాలను ఇరాన్ ఆర్మీ తిరిగి వినియోగంలోకి తెచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ పరిణామంతో ఇరాన్ క్షిపణి సామర్థ్యం అసలు ఎంత మేర దెబ్బతిందనే పాత ప్రశ్న మళ్లీ తెరమీదకొచ్చింది. పాశ్చాత్య దేశాలు అంచనా వేసినట్లుగా ఇరాన్ ఆయుధ బలం ముగిసిపోలేదని, లోపల ఇంకా భారీగా క్షిపణులు సురక్షితంగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమాసియా సంక్షోభం ఇప్పుడిప్పుడే ముగిసేలా లేదని, తెర వెనుక ఏదో పెద్ద వ్యూహమే నడుస్తోందని ఈ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. పశ్చిమాసియాలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరే కథను వినిపిస్తున్నాయని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. CNN విశ్లేషించిన ఎయిర్ బస్ డిఫెన్స్ శాటిలైట్ చిత్రాల ప్రకారం ఇరాన్ తన సైనిక పునర్నిర్మాణ పనులను అత్యంత వేగవంతం చేసింది. శత్రు దాడుల వల్ల మూసుకుపోయిన వ్యూహాత్మక టన్నెల్ వద్ద బుల్డోజర్లు, భారీ డంప్ ట్రక్లతో మట్టిని తొలగిస్తూ ఇరాన్ సైన్యం రాత్రింబవలు శ్రమిస్తోంది. గతంలో జరిగిన దాడుల్లో ఇరాన్ క్షిపణి ప్రయోగ సామర్థ్యం దాదాపు 90% దెబ్బతిందని అమెరికా, ఇజ్రాయెల్ భావించాయి. కనీసం 29 ప్రయోగ కేంద్రాలతో పాటు 4 ప్రధాన క్షిపణి తయారీ సముదాయాలు నాశనమయ్యాయని పాశ్చాత్య విశ్లేషకులు లెక్కవేశారు. కానీ క్షిపణి నిల్వలు పూర్తిగా ధ్వంసం కాలేదని, అవి కేవలం భూగర్భంలో చిక్కుకుపోయాయని తాజా ఆధారాలు నిరూపిస్తున్నాయి. పర్వతాల కింద వందల కిలోమీటర్ల లోతులో నిర్మించిన ఈ కేంద్రాలు ఎంతటి భారీ వైమానిక దాడులనైనా తట్టుకునేలా అత్యాధునికంగా రూపొందించబడ్డాయి. అందువల్లే కేవలం ప్రవేశ మార్గాలను తెరిచి లోపల ఉన్న క్షిపణులను బయటకు తీసేందుకు ఇరాన్ ఇప్పుడు ప్రయత్నిస్తోంది. దెబ్బతిన్న సైనిక మౌలిక వసతులను అత్యంత వేగంగా పునర్నిర్మించడంలో ఇరాన్కు ఉన్న పాత చరిత్రను రక్షణ రంగ నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఈ వేగవంతమైన పునరుద్ధరణ చర్యలు అమెరికా, ఇజ్రాయెల్ దేశాల వ్యూహాత్మక అంచనాలను పూర్తిగా తలకిందులు చేసేలా ఉన్నాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి పరిసరాల్లో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకునే ప్రమాదం కనిపిస్తోంది. ఆ ప్రాంతంలో ఉన్న ఇరాన్ భూగర్భ క్షిపణి స్థావరాలలో కార్యకలాపాలు ముమ్మరంగా సాగుతున్నట్లు పాశ్చాత్య గూఢచారుల వర్గాలు గుర్తించాయి. ఒకవేళ ఇరాన్ గనుక హార్ముజ్ ప్రాంతంలో తన క్షిపణి సామర్థ్యాన్ని మళ్లీ పెంచుకుంటే మధ్యప్రాచ్య భద్రత తీవ్ర ముప్పులో పడుతుంది. యుద్ధ సమయంలో ఇరాన్కు చెందిన 450కి పైగా క్షిపణి సంబంధిత లక్ష్యాలను ధ్వంసం చేశామని అమెరికా కూటమి ప్రకటించింది. టన్నల్ ప్రవేశ మార్గాలను నాశనం చేయడం ద్వారా లోపల ఉన్న ఆయుధాలను ఇరాన్ బయటకు తీసుకురాలేదని వారు భావించారు. కానీ ఇరాన్ శరవేగంగా ఆ గుంతలను పూడ్చేస్తూ లోపలికి వెళ్లే రహదారులను తిరిగి అందుబాటులోకి తెస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇప్పటికే సగానికి పైగా భూగర్భ మార్గాలను ఇరాన్ సైన్యం విజయవంతంగా పునరుద్ధరించిందని శాటిలైట్ చిత్రాల ద్వారా స్పష్టమవుతోంది. ఈ పరిణామం పశ్చిమాసియాలో భద్రతా సమీకరణాలను మరింత క్లిష్టంగా మార్చడంతో పాటు శాంతి ప్రయత్నాలకు గండి కొట్టేలా ఉంది. ఇరాన్ తన వ్యూహాత్మక ఆస్తులను మళ్లీ నిలబెట్టుకోవడం ద్వారా పశ్చిమాసియాలో తన పట్టును కోల్పోలేదనే బలమైన సంకేతాన్నిస్తోంది. సంక్షోభం ముగిసిందని ప్రపంచం సంబరపడే లోపే ఇరాన్ మరో రెండో పోరాటానికి సిద్ధమవుతోందనే భయాలు నిజమవుతున్నాయి.
శాంతి మంత్రం పనిచేసిందని, పశ్చిమాసియాలో తుపాకుల మోత ఆగిపోయిందని అందరూ నమ్మిన క్షణంలో సరికొత్త డ్రామా మొదలైంది. శత్రువుల క్షిపణి దాడుల ధాటికి ఇరాన్ సైనిక వెన్నెముక విరిగిపోయిందని భావించిన వారందరికీ అంతరిక్షం నుంచి వచ్చిన చిత్రాలు షాక్ ఇస్తున్నాయి. భూగర్భంలో దాగి ఉన్న ఇరాన్ ఇనుప కోటలు, రహస్య టన్నెళ్లు మళ్లీ సజీవంగా మారుతున్న దృశ్యాలు భయాన్ని కలిగిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన విధ్వంసం నుంచి ఇరాన్ ఇంత త్వరగా కోలుకుంటుందని ఎవ్వరూ ఊహించలేదు. భారీ బాంబుల తాకిడికి ఏర్పడిన నష్టాన్ని అధిగమిస్తూ ఇరాన్ ఇంజనీర్లు రాత్రింబవళ్లు టన్నెళ్లను తవ్వుకుంటూ వెళ్తున్నారు. భూగర్భంలో దాగి ఉన్న ఆయుధ సంపత్తి సురక్షితంగానే ఉందని, వాటిని ప్రయోగించేందుకు మార్గం సుగమం అవుతోందని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్ తీసుకుంటున్న ఈ దూకుడు చర్యలు పశ్చిమాసియా శాంతి ఒప్పందాలను కేవలం కాగితాలకే పరిమితం చేసేలా కనిపిస్తున్నాయి. ప్రపంచ భద్రతా వర్గాలను కలవరపెడుతున్న ఈ రహస్య కదలికలు భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయోనన్న ఆందోళన పెరుగుతోంది. యుద్ధం ముగియలేదు, అది కేవలం ఒక చిన్న విరామం మాత్రమేనని ఇరాన్ తన చర్యల ద్వారా నిరూపిస్తోంది. పశ్చిమాసియా రణరంగంలో శాంతి అనేది ఒక తాత్కాలిక భ్రమ మాత్రమేనని ఇరాన్ తాజా చర్యలు స్పష్టం చేస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ అంచనాలను తలకిందులు చేస్తూ ఇరాన్ తన క్షిపణి సామర్థ్యాన్ని తిరిగి పునరుద్ధరించుకునే పనిలో పడింది. భూగర్భంలో 100 మీటర్ల లోతులో ఉన్న నిల్వలను బయటకు తీసేందుకు వీలుగా టన్నెల్స్ పునర్నిర్మాణం జోరుగా సాగుతోంది. ఇప్పటికే సగానికి పైగా టన్నెల్ ప్రవేశ మార్గాలను ఇరాన్ తన ఆధీనంలోకి తెచ్చుకోవడం అంతర్జాతీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. హార్ముజ్ జలసంధి లాంటి కీలక ప్రాంతాలలో ఇరాన్ మళ్లీ బలం పుంజుకుంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, చమురు రవాణాపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇరాన్ చేస్తోన్న ఈ సైనిక కసరత్తులు పశ్చిమాసియాలో మరో రౌండ్ యుద్ధానికి నాంది పలుకుతాయా అనే భయం అందరిలోనూ నెలకొంది. అంతరిక్షం నుంచి వచ్చిన ఈ విజువల్స్ పశ్చిమాసియా భద్రతా సమీకరణాలను మరోసారి అత్యంత సంక్లిష్టమైన మలుపు తిప్పాయి. 90% క్షిపణి సామర్థ్యం దెబ్బతిందన్న పాశ్చాత్య దేశాల అంచనాలను తలకిందులు చేస్తూ ఇరాన్ శరవేగంగా కోలుకుంటోంది. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధి పరిసరాల్లో ఇరాన్ మళ్లీ బలం పుంజుకుంటే అది పశ్చిమాసియాను మరోసారి భగ్గుమనేలా చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరి దీనిపై అమెరికా, ఇజ్రాయెల్ కూటమి ఎలా స్పందిస్తుందో చూడాలి.